జూబ్లీస్ పైపోల్ కౌంటింగ్ అయితే జరుగుతుంది. కాంగ్రెస్ లీడ్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఏ విధంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు? ఇప్పటికైతే కాంగ్రెస్ లీడ్ లో ఉంది కదా, వాళ్ళు ఏమంటున్నారు ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. సార్ నమస్తే అండి. నవీన్ యాదవ్ గారు 3వ రౌండ్ పూర్తయ్యే లోపే 6,000 పైచిలకు మెజారిటీతో కొనసాగుతుంది, దూసుకుపోతున్నాడు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి గారు వాళ్ళలాగా రాజకీయం చేస్తూ వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికో వాళ్ళ అధికారం కోసమో రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాలేదు. రేవంత్ రెడ్డి గారు కలగని వచ్చిండ్రు, తెలంగాణ సహకారాన్ని సంకల్పం చేద్దామని వచ్చిండు. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాలకు నిదర్శనము, రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పాలనకు ఈ రిజల్ట్స్ నిదర్శనము. థర్డ్ రౌండ్ ఎలక్షన్ లో రిజల్ట్స్ కూడా 6,000 పైచిలకు ఓట్లతోని లీడ్ లో ఉన్నాము. ఈ లీడ్ కొనసాగుతుంది. ఈ లీడ్ ఈ రోజుతో ఆగిపోదు, ఒకటి గుర్తుని పెట్టుకోండి. నెక్స్ట్ స్థానిక సంస్థల్లో జిహెచ్ఎంసీల్లో నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ల వరకు ఈ లీడ్ ఇలాగనే కొనసాగుతుంది. ఈ 3 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతాలు జరుగుతాయి. ఆ అద్భుతాలు మనం కళ్ళారా చూడబోతున్నాం. ఆ అద్భుతాలను చూసే ఓటేస్తాము. రేవంత్ రెడ్డి గారి పేరు మీద ఎలక్షన్లు జరగబోతాయి. రాబోయే ఎలక్షన్లు కల్వకుంట్ల కుటుంబానికి ముగిసిన శకము. కల్వకుంట్ల కుటుంబానికి చరిత్రలో స్థానం లేదు, తెలంగాణలో స్థానం అసలు లేదు. ఇది రేవంత్ రెడ్డి గారి శకం స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. వచ్చే ఎలక్షన్స్ వరకు ఈ ప్రపంచం కొనసాగుతుంది. మేము కట్టుబడి ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ అంటేనే బడుగు బలహీన వర్గాల పార్టీ. మేము 42% రిజర్వేషన్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము. కేంద్రంలో ఉన్న బీజేపీ బీసీ ప్రధానమంత్రి ఉండి కూడా బీసీలకు సాయం చేయని ప్రధానిగా మిగిలిపోతున్నాడు. మేము చట్టం చేసినాము, అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించినాము. ఆ తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేస్తే మేము 42% ఇచ్చి ఎలక్షన్లు కోవడానికి సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ మీరు 42% ఇవ్వకపోతే పార్టీ పరంగా మేము ఇచ్చైనా 42%తోనే రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎలక్షన్లలో వెళ్ళబోతున్నాము. ఇంకొకటి, స్థానిక సంస్థ ఎలక్షన్లలో కనీసం టీఆర్ఎస్ వాళ్ళు నాయకులు దొరకలేని పరిస్థితి. టీఆర్ఎస్ పార్టీకి అవకాశం లేదు తెలంగాణ రాష్ట్రంలో. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కు, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కు ఇది ఒక ప్లస్ ఏం కాదు. తెలంగాణ ప్రజలందరూ కూడా విశ్వసించారు రేవంత్ రెడ్డి గారిని. ఈ బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరం కమిషన్ ద్వారా వచ్చిన డబ్బుల్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో సొంత ఛానల్ పెట్టుకొని వాట్సాప్ గ్రూపులో గ్లోబల్ ప్రచారం చేసింది. వాస్తవం రియాలిటీ ఈరోజు మనం కళ్ళారా చూస్తున్నాం కదా. రియాలిటీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు తెలంగాణ సమాజము, వ్యతిరేకంగా ఉన్నట్టు చిత్రీకరిస్తుంది ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా. కాంగ్రెస్ రిగ్గింగ్ కాదు, బీఆర్ఎస్ పార్టీ ఏదో అనుకున్నది. గతంలో 12 ఏళ్ళు 3 పర్యాయాలు మాగంటి గోపీనాథ్ గారు చేసింది పునరావృతం చేద్దామని అనుకున్నారు. కానీ అలాంటి అవకాశం ఉండదు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో, రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో రిగ్గింగ్లు, కుంభకోణాలు, ఇలాంటివి డ్రగ్స్ కు అలాంటివి ఏం అవకాశాలు ఉండవు. రేవంత్ రెడ్డి గారి పాలన సుపరిపాలన, సుభిక్షంగా ఉంటారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా ఉంటారు. కానీ మీలాగా కుంభకోణాలు చేయడము, కమిషన్లు తీసుకోవడము, రిగ్గింగ్లు చేయడము, దాడులకు పాల్పడము, ఇలాంటివి రేవంత్ రెడ్డి గారి డిక్షనరీలో లేని పదాలు.